ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భావం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భావం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనము. తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనముల సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావాన్ని గమనించినట్లయితే తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనముల సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును. అతని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. కీర్తన గ్రంథము 67వ అధ్యాయం 3వ వచనం. దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురు కాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక. న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద నున్న జనమును ఏలుదువు. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 13వ వచనము. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. చివరిగా ఒక మాట. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామములను మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయనని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్న తండ్రి. ప్రభువా, నిత్యం నీ నామమును స్తుతించే వరంగా, కనపరిచేయంగా, కీర్తించే వరంగా ఉన్న శక్తిని అనుగ్రహించండి తండ్రి. నీ నామమునికి మహిమ కలిగినట్లు ప్రభువా నిన్ను ప్రచారించే శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీ ప్రేమ కృపలో కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.